యవన దశల్లో మరి చాలా మట్టుకు మన పిల్లలు ఎలాగుండాలనో ఎలాగ మనం పెంచాలనో దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు క్లుప్తంగా జ్ఞాపకం చేస్తాను. ఎందుకంటే వాతావరణం కూడా బాగలేదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో 144వ కీర్తన 12వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడింది. 144వ కీర్తన 12వ వచనాన్ని చదివి క్లుప్తంగా ధ్యానం చేసి నేను ముగిస్తాను. 144వ కీర్తన 12వ వచనంలో, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు అని దేవుని వాక్యంలో రాస్తున్నాడు. యవన కాలమును గురించి భక్తుడైనటువంటి దావీదు చాలా చక్కగా ఈ కీర్తనను రాస్తున్నాడు. యవన దశలలో యవన కాలములలో మన పిల్లలు ఎలాగుండాలి అని కోరుకుంటున్నాడంటే, మన పిల్లలు ఎలాంటి జీవితాన్ని జీవించాలని దావీదు భక్తుడు తెలియజేస్తున్నాడంటే, యవన కాలమందు ఒక మొక్కల వలె ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మొక్క చాలా అందమైనటువంటిగా, అందరినీ ఆకర్షించే విధంగా, అనేకులకు మధురకరమైనటువంటి సువాసన వెదజల్లేటువంటి చెట్టుగా చాలాసార్లు చాలా మొక్కలు కలిగి ఉంటాయి. ఒక జామ చెట్టు లేకపోతే ఒక మామిడి చెట్టు కానీ ఏదైనా కానీ ఒక మొక్కను మనం చూసినప్పుడు అది ఎదుగుతున్నప్పుడు మరి ఆ కుటుంబ యజమానుడు ఆ చెట్టును చూసి చాలా మట్టుకు సంతోషిస్తూ ఉంటాడు. రెండో విషయం ఏమంటాడంటే, నగరమునకు చెక్కినటువంటి ముఖ్యమైనటువంటి ఒక మూల స్తంభముల వలె మా కుమార్తెలు ఉన్నారు అని జ్ఞాపకము చేస్తున్నాడు. కుమార్తెలు ఎలాగున్నారంటే తెలుసా, ఒక పట్టణమునకు చెక్కబడినటువంటి మూల కంబముల వలె ఉన్నారు అని రాస్తున్నాడు. మూల కంబం అంటే మీకు తెలుసు ఎవరికన్నా? మూల స్తంభములు అంటే ఏంటిదో తెలుసా? నగరమునకు చెక్కబడినటువంటి మూల స్తంభములు. చాలా మటుకు ఇంకా దగ్గరికి వచ్చిన దినాలు వడ్డమాను పోతారు చాలామంది. యుద్ధాలు జాతర వచ్చిందంటే పోతారు చాలా మటుకు. అక్కడ మనకు ఒక కమాన్ కనబడుతుంది, ఒక ద్వారం కనబడుతుంది. దాని గుర్తు ఏంటిదంటే, ఇచ్చట ఫలానా దేవాలయము ఏర్పాటు చేయబడింది, ఇచ్చట ఫలానా కార్యక్రమాలు జరుగుతావనే గుర్తు ఆ మూల స్తంభము, దానికి ఉన్నటువంటి ముఖద్వారము. మరి కుటుంబంలో కూడా మన పిల్లలు యవన బిడ్డలు ఎలాగ ఉండాలని తెలుసా? ఒక ముఖ్యమైనటువంటి మూల స్తంభములాగా మన పిల్లలు ఉండాలంట. మూల కంబముల వలె, ముఖ్యమైనటువంటి ద్వారముల వలె మన పిల్లలు కుటుంబంలో ఎదగాలని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఎప్పుడైతే ఆ మూల ద్వారము ఏదైతే ఉందో ఆ గ్రామానికి ఒక మంచి పేరు కలుగజేస్తుంది. దాని ద్వారా ఆ గ్రామానికి ఉన్నటువంటి విలువ ఏంటిదో అనేకులు తెలుసుకోగలుగుతారు. దాని ద్వారా ఆ ప్రాంతం ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఆ దేవాలయానికి చాలా విలువ కలిగినటువంటిదిగా గుర్తింపు తెచ్చినటువంటి ముఖ్యమైనటువంటి మూలద్వారము కలిగి ఉంటుంది. కుటుంబానికి కూడా యవన బిడ్డలు ఒక ముఖ్యమైనటువంటి మూల ద్వారముల వలె ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కుటుంబంలో మూల స్తంభముల వలె పిల్లలు ఉండాలి అంటే, యవన బిడ్డలు ఎదగాలంటే ఏమి చేయమని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుని వాక్యంలో. అంటే మన పిల్లలు ఎలాగ ఎదగాలి, మన పిల్లలు ఈ గ్రామంలో, మన కుటుంబంలో, అనేక సమాజంలో మన పిల్లలు ఎలాగూ ఎదగాలి, ఎలాంటి జీవితాన్ని జీవించాలని ఒక్కసారి కనుక ఆలోచన చేస్తే దేవుని వాక్యంలో చాలా చక్కగా రాస్తాడు. ఏమంటాడంటే, అమ్మా నీవు ఈ లోకమునకు ఉప్పై ఉన్నావు అని జ్ఞాపకం చేస్తున్నావు. నీవు ఈ లోకమునకు ఉప్పుగా చేయబడి ఉన్నావు. ఉప్పు ఎలాగుంటుందో మనకు అన్నీ తెలుసు. దేవుని వాక్యం కాకుండా లోక సంబంధంగా ఒక సామెత ఉంది. ఏంటిదంటే, నీళ్ళలోనే పుడుతుందంట, నీళ్ళలోనే పెరుగుతుందంట, కానీ నీళ్ళను చూస్తే భయపడుతుందంట. ఏంది చెప్తారు ఎవరైనా? నీళ్ళలోనే పుడుతుంది, నీళ్ళలోనే పెరుగుతుంది, కానీ నీళ్ళను చూస్తే భయపడుతుందంట. ఏంటిది అది? ఉప్పు నీళ్ళలోనే పుడుతుంది, మరి నీళ్ళ ద్వారానే తయారు చేయబడుతుంది, కానీ నీళ్ళను చూస్తే భయపడుతుంది, ఎందుకంటే కరిగిపోతుంది. కాబట్టి దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తున్నాడు, నీవు లోకమునకు ఉప్పై ఉన్నావని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది. ఉప్పు ఎలాగుంటుందంటే, మనకు 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను, ఇంక అయిపోయింది. ఉప్పు తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సూచనగా ఉన్నదంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది. నీవు లోకములనే పుట్టావమ్మా,
లోకములోనే పెరుగుతున్నావు, కానీ లోకమును చూస్తే నీ జీవితంలో భయం కలిగి ఉండాలి. లోకములో ఉన్నటువంటి భయంకరమైన సంఘటనలు ఉన్నాయి, లోకములో అనేకమైనటువంటి కార్యకలాపాలు ఉన్నాయి, లోకములో భయంకరమైనటువంటి జీవిత విధానాలు ఉన్నాయి. కానీ ఆ లోకమును చూస్తే నీవు భయపడాలి. లోకములో ఉన్న వాటిని చూసి నీవు వేరుగా జీవించాలి. లోకముతో నీ జీవితం కలిసిపోకూడదు. నీది ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలి. పరిశుద్ధత కలిగినటువంటి జీవితాన్ని నీ జీవించాలి. పరిశుద్ధమైనటువంటి బ్రతుకును నీ జీవితంలో బ్రతకాలి. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టంగా ఉండడం ఎవరు కూడా అసాధ్యం. అది దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి. దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని జీవించే వారంగా మనం ఈ లోకంలో ఉండాలి. కాబట్టి పరిశుద్ధత అనేది మొట్టమొదట మన జీవితంలో, మన కుటుంబంలో, మన పిల్లల జీవితంలో కలిగి ఉండాల్సిందిగా దేవుని వాక్యంలో జ్ఞాపకం చేస్తున్నాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధత అనేది ఈ సమయంలో మరి చిన్న బిడ్డ కూడా కలిగి దేవుని సన్నిధిలో లోకములో ఉన్నటువంటి వాటిలో పాలి భాగస్థులుగా ఉండక ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా ఆమె కుటుంబంలో జీవించవలసి ఉన్నదని జ్ఞాపకం చేస్తున్నాను. ఉప్పులో ఉన్నటువంటి రెండవ లక్షణం ఏంటిదంటే, ఉప్పు రుచికరాన్ని ఇస్తుంది. అన్నేసి చూడు నన్నేసి చూడు, ఉప్పు లేకపోతే ఏ కూర కూడా టేస్ట్ ఉండదు. కాబట్టి ఉప్పు రుచికరాన్ని ఇస్తుంది. మరి ఈ బిడ్డ కూడా ఎలాగ ఉండాలి ఈ లోకంలో, కుటుంబంలో అంటే తన మాట తీరు రుచిని కలగా చేయాలి. చాలామంది పిల్లలు ఈ రోజులు ఎలాంటి మాటలు మాట్లాడతారంటే, ఏదైనా కానీ తల్లిదండ్రులు చెప్పినా, ఇరుగు పొరుగు వారు చెప్పినా, పెద్ద మనుషులు ఎవరైనా కానీ ఏదైనా మంచి మాటలు చెప్తే ఏం చెప్తారంటే, నీవేం చెప్తావు నాకు అంటారు. లేకపోతే రకరకాల మాటలు మాట్లాడడానికి తయారైనారు. చిన్న పిల్లలే కానీ పెద్ద మాటలు ఉంటాయి. చిన్న పిల్లల జీవితానికి కానీ చాలా భయంకరమైనటువంటి మాటలు మాట్లాడుతుంటారు. చిన్న పెద్ద అనే గౌరవం లేదు, భయము భక్తి అనేది జీవితంలో లేదు, తల్లిదండ్రులనే భయము లేదు, సమాజంలో ఎలాంటి భయము భక్తి కలిగినటువంటి జీవిత విధానాలు మన పిల్లలకు మనం నేర్పడం లేదు, వారు జీవించడం లేదు. కాబట్టి నీ మాట తీరు ఎలా ఉండాలంటే తెలుసా, రుచికరంగా ఉండాలి నీ జీవితం. అరే పలానా శ్రీనివాసులు బిడ్డనంట, పలానా పిల్ల చాలా మంచిది, చాలా మంచిగా మాట్లాడుతుంది, మృదువైన స్వభావం కలిగినటువంటిది, సమాధానం కలిగినటువంటి పిల్ల, అలాంటి మాటలు తన నోట నుంచి రావాలి. అప్పుడే 10 మంది నిన్ను గురించి సాక్ష్యం చెప్పుకోగలరు. 10 మంది నిన్ను గురించి మంచి పిల్ల అని చెప్పగలుగుతారు. కాబట్టి రుచికరమైనటువంటి జీవితము నీలో కలిగి ఉండాలని జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మూడో విషయం ఏంటిదంటే, ఉప్పు ఉండవలసినటువంటి లక్షణం ఏంటంటే, అది కూరలు వేసిన వెంటనే కరిగిపోయే లక్షణం, కరిగిపోయే స్వభావం ఉండాలి. జాలి కలిగినటువంటి హృదయం మన జీవితంలో ఉండాలి. దయ